ఎలక్షన్ వన్ సైడెడ్ అవుతుంది. బీఆర్ఎస్ గెలుస్తుంది, కంపల్సరీ గెలుస్తుంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు టీవీ చూస్తలేరా, అంతా జాయిన్ అవుతున్నారు. ఎంఐఎం నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ఎంతో జాయిన్ అవుతున్నారు డైలీ బీఆర్ఎస్లో. ఎందుకు బీఆర్ఎస్ చాలా మంచిగా ఉన్నాయి, స్కీమ్లు బాగా చేస్తున్నారు. గరీబ్ వాళ్ళకి సపోర్ట్ పార్టీ ఇది. ఫస్ట్ టైంలో ఈ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వాటర్ ఫ్రీ చేసిండు. బ్యాలెన్స్ ఉన్న అంతా 2 లక్షలు 3 లక్షలు ఓల్డ్ సిటీలో అంతా డైలీ కొట్లాట అవుతుంటే బిల్ కట్టలేదు, మీ డ్రైనేజ్ బంద్ చేస్తా అని. ఇప్పుడు ఏం లేదు, ఫ్రీ చేసేసినారు, అది అంతా మాఫ్ చేసినారు. వీళ్ళు అంటున్నారు అడ్డా అని. ఈయన అడ్డా अड्डा कुत्ता बिल्ली का रहता अड्डा, शेर का नहीं रहता अड्डा, टाइगर का पूरा रहता. ये टाइगर है बीआरएस, केटीआर टाइगर है हमारा, इसलिए उसका पूरा है. इसका खाली अड्डा ఉన్నది అంటే కుక్కదే అడ్డా ఉంటుంది, ఒకటి వేరే జగర పోదు. అది టైగర్ ఎక్కడైనా దొరుకుతుంది. అది బీఆర్ఎస్. జై తెలంగాణ అంతే. పక్కా కంపల్సరీ 50-60,000 ఓట్తోని గెలుస్తున్నది, పక్కా గెలుస్తున్నది. కనబడుతుంది, పబ్లిక్ తోని కనబడుతుంది. ఇప్పుడు 14కి నీకే జవాబు వస్తుంది, పబ్లిక్ తోని జవాబు వస్తుంది. మీరు ఎక్కడ పోతారు మాకు తెలియదు, పక్కా కలవాలి. స్వీట్ తెస్తా, పటాకులు కూడా కొనుక్కున్నా. నేను ఇప్పుడు కొనుక్కున్నా. నేను ఛాలెంజ్ చేసిన మా బస్తీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా, నీ ఇంటి ముంగట తెచ్చి నేను పటాకులు కొడతా అని. నేను ఛాలెంజ్ చేసి కొనుక్కున్నా, రెడీ ఉన్నా. కంపల్సరీ ఇన్షాల్లా కంపల్సరీ. ముస్లిం అంతా ఫుల్ సపోర్ట్ బీఆర్ఎస్కి ఉన్నది. ఎంఐఎం వస్తున్నది పోతున్నది, అది ఎంఐఎం ఏం లేదు ఇప్పుడు. ఎంఐఎం జగలను ఊడిపోతున్నారు 2 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఏం లేదు.